సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు టెక్ కుకీ. సో చాలా వీడియోస్ చేస్తూ వస్తున్నాము. సో ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే వైర్ షార్క్. సో చాలామంది అడిగిన వీడియో ఇది, రిక్వెస్ట్ చేసిన వీడియో. సో మాకు వైర్ షార్క్ కావాలి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో డిసైడెడ్ టు మేక్ అ వీడియో ఆన్ వైర్ షార్క్ ఎట్ ప్రజెంట్. సో ఈ వీడియోలో వైర్ షార్క్ అంటే ఏంటి, అది అసలు మనం దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు, అసలు అది మన సిస్టంలో ఎట్లా ఉంటుంది, అసలు ఉందా లేదా, సో దాన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు, దాన్ని అసలు ఎందుకు వాడతారు, ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇన్డెప్త్గానే చెప్తాను అండ్ దాంతోపాటు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. సో ఈ ఎగ్జాంపుల్లో అసలు వైర్ షార్క్ అంటే ఏంటో అనేది మీకు ఒక క్లియర్ కట్ పిక్చర్ అనేది వస్తుందని అనుకుంటున్నాను. సో గైస్, లెట్స్ స్టార్ట్ వైర్ షార్క్. సో వైర్ షార్క్ ఇది మీకు సిస్టంలో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ ఉంటుంది. సో ఆర్ఎల్స్ డైరెక్ట్గా ఉంటుంది, మీకు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని ఉండదు. సో వైర్ షార్క్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. సో వైర్ షార్క్ బేసిక్ ఒక బిగినర్కి నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే వైర్ షార్క్ గురించి. సో మీ నెట్వర్క్లో అంటే మీ వైఫై నెట్వర్క్ కానీ, మీ ల్యాన్ నెట్వర్క్లో కానీ, ఆర్ మీ నెట్వర్క్లో మిగతా డివైజెస్ని అబ్జర్వ్ చేయడానికి, అవి సెండ్ చేసే ఆర్ట్ ప్యాకెట్స్ కానీ, వాటి మ్యాక్ అడ్రసెస్ కానీ, ఆర్ మీ నెట్వర్క్లో ఎనీ అదర్ డివైసెస్ ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాయో దాని ఐపీ అడ్రసెస్ కానీ, ఏ ప్రోటోకాల్ మీద రన్ అవుతున్నాయని కానీ, ఇలా రకరకాల విషయాలని వైర్ షార్క్ నుంచి మనం క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, సింపుల్గా మన నెట్వర్క్లో ఉన్న మన నెట్వర్క్కి కనెక్ట్ అయిన అదర్ డివైజెస్ ఏం చేస్తున్నాయి, వాటి ప్యాకెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఏ ప్రోటోకాల్స్ మీద రన్ అవుతున్నాయి, ఆ ప్యాకెట్స్ ఏంటి, అండ్ ఒక 2 డివైజెస్ మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి, ఇలా రకరకాల అవుట్పుట్స్ని మనం చూడొచ్చు. రకరకాల డిఫరెంట్ థింగ్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఇట్. సో ఈ వీడియోలో నేను అసలు వైర్ షార్క్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ దాని గురించిన ఒక కంప్లీట్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా నేను మీకు ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో మనకు ఆల్రెడీ కాలీ లినక్స్లో వైర్ షార్క్ అనేది ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటుంది. సో వైర్ అని మనం టైప్ చేస్తే విల్ గెట్ ఇట్. సో దిస్ ఈజ్ వైర్ షార్క్. సో యూ కెన్ ఓపెన్ ఇట్. సో ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నానంటే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మీరు వైర్ షార్క్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఎలా వస్తుంది. సో ఇక్కడ మీరు ఎథర్నెట్ కేబుల్, సో ఇక్కడ మీరు నార్మల్గా వైఫై యూస్ చేస్తే ETH0 వస్తుంది. సో దీన్ని డబుల్ ట్యాప్ చేయండి. సో మీరు వైర్ షార్క్ లోపలికి ఎంటర్ అవుతారు. సో ఇక్కడ మీరు ఏం బ్రౌజ్ చేసినా ఇట్ విల్ క్యాప్చర్ దట్ అనమాట. సో మనం ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. సో మనం ఏం బ్రౌజ్ చేసినా, ఏం నెట్వర్క్ అసలు మనం ఏం చేసినా సరే, లైక్ ఓపెనింగ్ ఎ వెబ్సైట్ ఆర్ ఏం చేసినా సరే, ఇట్ విల్ కంప్లీట్లీ అబ్జర్వ్స్ అండ్ స్టోర్స్ ఇట్స్ డేటా. సో ఇలా కంప్లీట్గా అది అబ్జర్వ్ చేసుకొని మొత్తం స్టోర్ చేసుకుంటుంది. సో మనకి ఇక్కడ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ అయింది. సో మనం ఏం చేద్దామంటే విల్ ఓపెన్ దిస్ బ్రౌజర్. సో నేను ఇక్కడ ఖాళీ టూల్స్ని క్లిక్ చేస్తున్నాను. సో ఖాళీ టూల్స్ మీద నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఖాళీ టూల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో పెనట్రేషన్ టెస్టింగ్ ఖాళీ లినక్స్ టూల్స్ అనే సైట్ నాకు ఇక్కడ ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ నేను మినిమైజ్ చేసిన తర్వాత యూ కెన్ సీ. సో వైర్ షార్క్ స్టార్టెడ్ అబ్జర్వింగ్. సో మనం ఏ బ్రౌజ్ చేసినా, ఏ వెబ్సైట్ బ్రౌజ్ చేసినా ఇట్ విల్ స్టార్ట్ ఇట్స్ అబ్జర్వేషన్ అనమాట. సో ఇక్కడ చూస్తే 10.2.15 అని ఉంది కదా. సో ఇది నాకు ఖాళీ లినక్స్ ఐపీ అడ్రస్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ, నేను ఇక్కడ పాజ్ చేస్తున్నాను వైర్ షార్క్ని ఇక్కడికి. సో నేను ఇప్పుడు I'll open a terminal and I'll go for my IP address. So you can see this is my IP 10.2.0.2.15. సో ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ సేమ్ ఐపీ. సో ఇది నా ఐపీ అండ్ డెస్టినేషన్ అంటే నేను ఇక్కడ ఓపెన్ చేసిన పెన్ టెస్టింగ్ టూల్స్ సైట్ ఉంది కదా. సో ఇది దాని ఐపీ అడ్రస్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇట్ అబ్జర్వ్స్ ఎవ్రీ సోర్స్ అండ్ డెస్టినేషన్. సో దిస్ ఈస్ ది ఐపీ, దిస్ ఈస్ ది డెస్టినేషన్ ఐపీ అనమాట. సో ఏ ప్రోటోకాల్ మీద నడిచింది, అసలు ఏం జరిగింది, ఇలా ఇట్ గివ్స్ ద కంప్లీట్ అవుట్పుట్. సో కంప్లీట్ అవుట్పుట్ని మనకి ఇక్కడే ఇస్తుంది అనమాట. సో ఇలా అవుట్పుట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్ విల్ కంప్లీట్లీ స్టోర్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డేటా. సో మీరు వైర్ షార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రెడ్ కలర్ బ్లింక్ ఆన్లో ఉంటుంది. రెడ్ కలర్ది ఆన్లో ఉందంటే ఏంటంటే ఇట్ ఈస్ వర్కింగ్ స్టేజ్లో ఉందన్నమాట. ఆర్ దీన్ని మీరు దీన్ని ఆపేస్తే అంటే దాని మీద
దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇట్ పాజెస్. సో స్నిఫింగ్ ప్యాకెట్స్ క్యాప్చరింగ్ అనేది ఆపేస్తుంది. సో ఈ బేసిక్ వైర్ షార్క్. సో ఇందులో మీరు క్యాప్చర్లోకి వెళ్ళి జస్ట్ గో టు ఆప్షన్స్ హియర్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దీన్ని ప్రొమిషియస్ మోడ్ని ఆఫ్ చేసుకుంటే మీకు ఈ ప్రొమిషియస్ మోడ్ ఆఫ్ అయిపోతుంది. ఆర్ఎల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత రిజాల్వ్ మ్యాక్ అడ్రస్. సో ఇది కూడా మీరు ఆఫ్ చేసుకోకూడదు, ఇవి రెండు ఆన్లో ఉంచుకోండి. అండ్ ఇన్ సమ్ కేసెస్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ టర్న్ ఆఫ్. సో ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ సెషన్స్. సో దీని గురించి సోర్స్ పోర్ట్ ఏంటి, డెస్టినేషన్ పోర్ట్. సో డెస్టినేషన్ పోర్ట్ 80 ఉంది. సో డెస్టినేషన్ పోర్ట్ 80 అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ వెబ్సైట్స్ కమ్యూనికేట్స్ త్రూ పోర్ట్ నెంబర్ 80. సో పోర్ట్ నెంబర్ 80 ఓపెన్లో ఉంది. సో ఇలా ఇవి మ్యాక్ అడ్రస్ డీటెయిల్స్. సో ఇలా కంప్లీట్గా అబ్జర్వ్ అనేది చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ మై Kali Linux పీసీ విత్ ఎ విండోస్ పీసీ. సో కనెక్ట్ చేసి ఐ సెండ్ సమ్ డేటా. సో అలా డేటా పంపించినప్పుడు అక్కడ వాటి రెండు మధ్య జరిగిన ఒక సిచ్యువేషన్ నేను వైర్ షార్క్లో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం అసలు 3-way హ్యాండ్షేక్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో 3-way హ్యాండ్షేక్ అంటే ఏంటో తెలుసుకుంటే అసలు ఒక కమ్యూనికేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది మనం చూస్తాం. సో సింపుల్, 3-way హ్యాండ్షేక్ ఈస్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. సో నౌ విల్ గో విత్ 3-way హ్యాండ్షేక్. సో 3-way హ్యాండ్షేక్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ దిస్ ఈజ్ యువర్ పీసీ అనుకోండి. దిస్ ఈజ్ యువర్ పీసీ అండ్ దిస్ ఈజ్ ది ఇంటర్నెట్. సో ఇది పీసీ అండ్ దిస్ ఈజ్ ఇంటర్నెట్. సో అసలు 3-way హ్యాండ్షేక్ అసలు ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మనం ఈ ఇంటర్నెట్కి కానీ ఇంకొక పీసీకి కానీ ఫస్ట్ విల్ సెండ్ ఎ మెసేజ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్నెట్ కానీ అయ్యి ఉండొచ్చు సెకండ్ వన్, ఆర్ ఇట్ మే బి ఏ పీసీ ఆర్ ఎనీ అదర్ డివైస్. సో ఇది ఒక పర్సన్ పీసీ ఇంకొక పీసీతో కనెక్ట్ అవుతున్నారు, ఇంకొక వెబ్సైట్తో కనెక్ట్ అవుతున్నారు అనుకోండి. సో ఫస్ట్ మన దగ్గర నుంచి ఒక సిగ్నల్ వీళ్ళకి వెళ్తుంది. ఓకే, ఆ సిగ్నల్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ సింక్రనైజేషన్ సిగ్నల్. సో దాన్ని మనం సింపుల్గా SYN అని పిలుచుకుందాం. సో మనకి బాగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఎ సింక్ సిగ్నల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఎ సింక్ సిగ్నల్. ఓకే, ఫస్ట్ వన్. దీని తర్వాత ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఒక పీసీ నుంచి కానీ ఒక డివైస్ నుంచి కానీ ఇంకొక డివైస్కి కానీ ఇంకొక వెబ్సైట్కి కానీ ఇంటర్నెట్కి కానీ ఒక సింక్ సిగ్నల్ వస్తే, ఏ సిగ్నల్ అంటే ఆ సిగ్నల్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ ఇంటర్నెట్ని అడుగుతుంది. సో ఈ వెబ్సైట్ ఉంటే నాకు వెబ్సైట్ డీటెయిల్స్ పంపించండి అని డొమైన్ నేమ్ టైప్ చేస్తాం. సో అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్టింగ్ సిగ్నల్ అయినా ఉండొచ్చు, ఆర్ కమ్యూనికేషన్ కోసం ఓపెన్ అప్ గేట్వే అని కూడా మనం చెప్పొచ్చు. సో ఏదో ఒక సిగ్నల్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి సింక్ ఫార్మాట్లో వచ్చింది అనుకోండి. ఇఫ్ ఇట్ ఫైండ్స్ పర్ఫెక్ట్ అంటే దానికి కావాల్సిన డేటా నా దగ్గర ఉంది ఆర్ కమ్యూనికేషన్కి ఓకే అనుకున్నప్పుడు ఇట్ విల్ సెండ్ బ్యాక్ ఎ సిగ్నల్ టు ద మెయిన్ డివైస్. సో ఎక్కడి నుంచి అయితే మనకి సిగ్నల్ వచ్చిందో ఒకవేళ ఆ సిగ్నల్ వచ్చిన వర్క్ సాటిస్ఫై అయింది అనుకోండి, అండ్ మెయిన్ ఈ డివైస్ ఏదైతే ఉందో దీన్ని అడుగుతుంది ఇంటర్నెట్ని, నాకు ఈ వెబ్సైట్ ఉంటే పంపించండి ఈ సర్వర్లోని. సో ఒకవేళ అది అడిగినట్టు ఆ సర్వర్లో ఆ వెబ్సైట్ ఉంది అనుకోండి, సో దట్స్ ఫైన్. సో వెంటనే అది ఏం చేస్తుందంటే ఓకే నా దగ్గర ఆ వెబ్సైట్ ఉంది, నువ్వు సింక్ సిగ్నల్ పంపించావు కదా, సో ఐ విల్ సెండ్ యూ అన్ అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్. ఓకే, సో సింక్ ప్లస్ అక్నాలెడ్జ్మెంట్ అని రాసుకోవచ్చు. సో సింక్రనైజేషన్ ప్లస్ ACK సిగ్నల్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక డివైస్ ఇంటర్నెట్ని కానీ ఇంకొక డివైస్ని కానీ నాకు సింక్రనైజేషన్ సిగ్నల్ పంపిస్తే ఒకవేళ ఆ సిగ్నల్ తగ్గట్టు దీని దగ్గర ఆన్సర్ ఉంటే కనుక ఇట్ విల్ సెండ్ బ్యాక్ అనదర్ సిగ్నల్ కాల్డ్ సింక్రనైజేషన్ ప్లస్ అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్. సో ఎప్పుడైతే ఈ సింక్రనైజేషన్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ వచ్చిందో అప్పుడు వీటి రెండింటికి ఒక కమ్యూనికేషన్ ఆర్ ఒక కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ థర్డ్ సిగ్నల్ని మనం కనెక్షన్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒక డివైస్ ఇంకొక డివైస్ని కానీ ఇంకొక సర్వర్ని కానీ ఇంటర్నెట్ని కానీ ఏదైనా సిగ్నల్ పంపించి ఇది మీ దగ్గర ఉందా అని అడిగినప్పుడు ఆ సిగ్నల్ మనం సింక్రనైజేషన్ సిగ్నల్ అంటాం. ఒకవేళ ఆ ఇంటర్నెట్లో కానీ సర్వర్లో కానీ డివైస్లో కానీ ఆ సిగ్నల్కి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటే అది వెనక్కి సింక్రనైజేషన్ ప్లస్ అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు ఈ సిగ్నల్ పంపించినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ రెడీ దెన్ మనకి రెండు వైపులా కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం బేసిక్గా చెప్పేది ఏంటంటే 3-way హ్యాండ్షేక్ అంటాం.
సో దీన్నే మనం 3-way హ్యాండ్షేక్ అంటాం. సో ఇది బేసిక్గా 3-way హ్యాండ్షేక్ అంటే. సో ఈ విధంగా 2 డివైసెస్ కానీ ఒక 2 మీడియంస్ని కానీ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. సో దట్స్ ఫైన్. ఇప్పుడు మనం 3-way హ్యాండ్షేక్ అంటే ఏంటో చూసాం. సో 3-way హ్యాండ్షేక్ అసలు ఎందుకు చెప్పాను? సో 3-way హ్యాండ్షేక్కి వైషాక్కి రిలేషన్ ఏంటి అంటే, సో ఆ 3-way హ్యాండ్షేక్ని బట్టి ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ టు రైట్ నౌ. సో ఈ 3-way హ్యాండ్షేక్ని బట్టి మనం ఒక ఎగ్జాంపుల్ని చేద్దాం. సో దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనం వైర్ షార్క్ని ఓపెన్ చేసి ఉంచాము. సో ఇట్ ఈస్ రికార్డింగ్ సంథింగ్. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఐ విల్ స్టాప్ దిస్. సో వైర్ షార్క్ నేను ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ ట్రై టు కమ్యూనికేట్ విత్ ది విండోస్. సో నేను ఈ విండోస్తో కమ్యూనికేట్ అవ్వడం కోసం యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ థింగ్. సో నేను నెట్క్యాట్ని యూజ్ చేసుకొని నేను విండోస్తో కమ్యూనికేట్ అవుతాను. సో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాను అనేది పాయింట్ కాదు, కానీ సో కమ్యూనికేట్ అయినప్పుడు అక్కడ జరిగే ప్రాసెస్, ఆ 3-way హ్యాండ్షేక్ని మనం వైర్ షార్క్లో ఎలా అబ్జర్వ్ చేస్తాం అనేది మెయిన్ పాయింట్, రైట్? సో ఇప్పుడు నేను విండోస్తో కమ్యూనికేట్ అయ్యి సో ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ని మీకు వైర్ షార్క్లో కీన్ అబ్జర్వేషన్తో చూపిస్తాను. సో గైస్ నేను మళ్ళీ ఫ్రెష్గా వైర్ షార్క్ను ఆన్ చేశాను. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు VTH0. సో ఇప్పుడు ఈ వైర్ షార్క్ అనేది కంప్లీట్లీ నల్, ఇందులో ఏం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ నెట్క్యాట్ యూజ్ చేసుకొని నా విండోస్ డివైస్లోకి, అంటే ఇంకొక విండోస్ డివైస్తో నేను కమ్యూనికేట్ చేస్తాను. సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ నేను చేయబోతున్నాను. సో నేను హెలో అనే డేటాని నెట్క్యాట్ అనే ఒక మీడియం యూజ్ చేసుకొని నేను విండోస్తో కమ్యూనికేట్ చేస్తాను. సో ఇక్కడ హెలో అనే డేటాని నేను ఇక్కడ పంపించాను. సో మనం ఇక్కడ విండోస్లోకి వెళ్తే యూ కెన్ ఫైండ్ దట్ దిస్ ఈజ్ హెలో. సో ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అనేది అయ్యింది. సో ఇప్పుడు మనం వైర్ షార్క్ ఓపెన్ చేద్దాం. సో నా వైర్ షార్క్ స్టార్టెడ్ క్యాప్చరింగ్ ద డేటా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వైర్ షార్క్ అనేది డేటాని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేసింది. సో క్లియర్లీ, వెరీ వెరీ క్లియర్లీ యూ కెన్ సీ దట్ దిస్ ఈజ్ మై Kali Linux IP. సో మీకు చాలామంది డౌట్స్ ఉండొచ్చు నా IP ఎట్లా వస్తుంది ఏంటనేది. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత యూ కెన్ గో టు ద నెట్వర్క్ హియర్. సో నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత నాట్ని బ్రిడ్జ్లో పెట్టి అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ ఉంది కదా, దీన్ని అలో ఆల్లో పెడితే మీకు మీ IP Kali Linux ఒరిజినల్ IP వస్తుంది. సో ఈ పాయింట్ ఇక్కడ అది కాదు. సో నేను ఇక్కడ ఏం చేయబోతున్నాను అంటే ఐమ్ డూయింగ్ 3-way హ్యాండ్షేక్. సో ఫస్ట్ ఇక్కడ సింక్రనైజేషన్ ప్యాకెట్ జరిగింది. సో మనం సోర్స్ యాడ్ చేస్తే అది క్లియర్గా కనిపిస్తుంది. సో దానికన్నా ముందు యూ కెన్ సీ దిస్ ఇస్ అ సోర్స్. ఈ Kali Linux IP దగ్గర నుంచి డెస్టినేషన్ అంటే ఇది నా విండోస్ IP అడ్రస్, అంటే నేను ఏదైతే విండోస్తో కమ్యూనికేట్ అయ్యిందో దాని IP అడ్రస్. సో దాంతో కమ్యూనికేట్ అయింది ఇన్ ద ప్రోటోకాల్ ఆఫ్ TCP అయిన తర్వాత యూ కెన్ సీ హియర్ PSH అండ్ ACK ఫ్లాగ్స్ అనేవి, అంటే అక్నాలెడ్జ్మెంట్ అనేది జరిగిపోయిన తర్వాత నా విండోస్ డివైస్ మళ్ళీ Kali Linux డివైస్తో కనెక్షన్ వచ్చిన తర్వాత ఐ గాట్ ద అక్నాలెడ్జ్మెంట్. సో ఈ విధంగా ది బోత్ గాట్ కనెక్టెడ్ అనమాట. సో ఈ విధంగా వాళ్ళిద్దరికి కనెక్షన్ అనేది ఫామ్ అయింది. ఒక నెట్వర్క్లో ఉన్న మల్టిపుల్ డివైసెస్తో కనెక్ట్ అయ్యి మల్టిపుల్ డివైసెస్లో ఏం జరుగుతుంది, అసలు వాటి ప్యాకెట్స్ అట్లా మారుతున్నాయి అనేది మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో గైస్ దాంతోపాటుగా మనం ఏం అబ్జర్వ్ చేసినా, సో వి ఫైండ్ ఎనీథింగ్ యూస్ఫుల్గా ఏమన్నా మనం ఫైండ్ చేసి ఉన్నా, ఏమన్నా మనకు సేవ్ చేసుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ సేవ్ ఇట్. సో ఫైల్లోకి వెళ్ళి యూ కెన్ సేవ్ ఇట్ సమ్ టైమ్. సో స్టాప్ చేసేస్తే ఇఫ్ యూర్ స్టాపింగ్ ఇట్, సో స్టాప్ అండ్ సేవ్ అని ఉంటుంది, స్టాప్ అండ్ క్విట్ వితౌట్ సేవింగ్ అని ఉంటుంది. సో స్టాప్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏదైతే కంప్లీట్గా క్యాప్చర్ చేసామో ఆ ఫైల్ని కంప్లీట్గా మనం సేవ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ సేవ్ ఇట్ ఎనీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్. సో దీన్ని మనం ఒకసారి రూట్లోకి వెళ్తే యూ కెన్ ఫైండ్ దట్ మనం సేవ్ చేసుకున్న ఫైల్ అక్కడ ఉంటుంది. సో వైర్ షార్క్ ఈ ఫైల్ని మనం డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ మనం వైర్ షార్క్ రీడైరెక్ట్ అవుతాం. సో యూ కెన్ సేవ్ ఇట్ అండ్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్. సో దాని మీద మనం స్టడీ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో గైస్ ఈ విధంగా విల్ క్యాప్చర్ ద ప్యాకెట్స్ యూజింగ్ దట్ వైర్ షార్క్. సో వైర్ షార్క్ యూజ్ చేసుకొని ఒక మీడియంస్ మధ్యలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ పాసింగ్ అని ప్యాకెట్స్ ఎలా అయితే మూవ్ అవుతున్నాయి యూ కెన్ అబ్జర్వ్ దిస్. సో ఈ విధంగా చాలామంది మన డివైసెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో బెటర్ యూస్ సమ్ యాంటీవైరసెస్. సో లైక్ కుకీల్ ఆర్ టోటల్కే ఆర్ వెస్ట్. ఇవి మీ ఫైర్వాల్ కరెక్ట్గా ఉంటే ఇఫ్ యూ ఫైర్వాల్ ఈస్ సో ఫైన్. సో మన సిస్టమ్స్ని హ్యాక్ అవ్వకుండా ఇలా ఎవరో మనకి తెలియని వాళ్ళు మన సిస్టమ్ మీద ఒక అబ్జర్వేషన్ చేస్తూ ఒక IAS ఉంచకుండా మనం ఏమేమి బ్రౌజ్ చేస్తామో తెలుసుకోకుండా ఉండొచ్చు. సో ఒక యాంటీవైరస్ లేని సిస్టమ్ అంటే మ్యాక్సిమం దే మై ఫైండ్
వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ డివైజెస్. బట్ అలా జరగకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో ఏ వైఫైకి పడితే ఆ వైఫై కనెక్ట్ అయిపోకుండా, సో బెటర్ యూస్ సమ్ ప్రికాషన్స్ అండ్ సెక్యూరిటీ థింగ్స్ లైక్ ఫైర్ వాల్ కరెక్ట్గా ఉంచుకుంటే, ఇలాంటి వైర్ షార్క్స్ యూజ్ చేసి మ్యాక్సిమం మనం ఏం చేస్తున్నాం అన్నది అబ్జర్వ్ చేయకుండా ఉండడానికి మనం ట్రై చేయొచ్చు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ teach the purpose of securing your devices in the perspective of cyber security. So don't misuse this. I hope you don't misuse. ఇందులో మిస్యూజ్ చేయడానికి కూడా ఏం లేదు. హౌ ప్యాకెట్స్ ఆర్ క్యాప్చర్డ్ ఇన్ ద నెట్వర్క్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. సో గైస్, ఎవరికైనా ఆన్లైన్ ట్రైనింగ్ కావాలంటే జస్ట్ లెట్ మీ నో. సో మీరు డిస్క్రిప్షన్లో చూస్తే మేము ప్రొవైడ్ చేసే కోర్సెస్ అన్నీ ఉంటాయి. సో యూ కెన్ గో త్రూ ఇట్, అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ జస్ట్ మెసేజ్ మీ, ఆర్ మీకు డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Q&A సెషన్ కూడా ఉంటుంది. సో మీరు ఏదైతే మెసేజెస్ కామెంట్స్ పెడుతున్నారో మీకు డౌట్స్ ఉన్నాయని, సో అన్నిటిని నేను గ్యాదర్ చేసి అందులో నుంచి కొన్ని నేను చెప్పగలిగినవి అంటే, ఎక్కువ డౌట్స్ వస్తే సో 1 by 1 చేసుకుంటూ వస్తాను. సో దాని మీద నేను వీడియోస్ చేసి షార్ట్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, ఆర్ మెయిల్ చేయొచ్చు, ఆర్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దానికి మీరు మెసేజ్ చేయండి. మీ నేమ్ అండ్ మీరు ఎక్కడి నుంచి అనేది మీరు మెసేజ్ చేస్తే అప్పుడు మేము గ్రూప్లో మిమ్మల్ని కాంటాక్ట్ సేవ్ చేసుకుని యాడ్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.